అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరి మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో 1, 2, 3, 4 తారీఖుల్లో మేషరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందాం. మరి మేషరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో జరగబోయేటటువంటి ప్రధాన అంశాల గురించి అయితే ఈరోజు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మేషరాశి జ్యోతిష శాస్త్రంలో మొదటి రాశి. మేషరాశికి అధిపతి కుజుడు. అగ్నితత్వం చరరాశి అయినటువంటి మేషరాశి వారు ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసంతో నాయకత్వ లక్షణాలను చక్కగా వర్తిస్తూ ఉంటారు. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం నక్షత్రాల వారు మేషరాశి వారి పరిధిలోకి వస్తారు. మరి మేషరాశి వారికి అసలు ఈ 4 రోజుల్లో జరగబోయేటటువంటి విషయాల గురించి తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోక తప్పదు. కేవలం 2 స్త్రీలు మీ మీద లేనిపోని చెడు ప్రయోగాలు చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? అసలు వారు మీ మీద విపరీతమైనటువంటి పగతో ఎందుకు రగిలిపోతున్నారు? మీరు ఏ పనుల్లో ఉన్నా కానీ కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు చెప్పేటటువంటి ఈ వీడియోను అలాగే ఈ మాటలను జాగ్రత్తగా పరిశీలించండి. అలాగే వీడియోను చివరి వరకు వివరంగా వినండి, అప్పుడు అర్థమవుతుంది. ఇక మీ మీద పని కట్టుకొని మరి ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. అసలు ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరనేది తెలిస్తే నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోక తప్పదు. అసలు వాళ్ళు ఎవరనేది ఈరోజు నేను క్లియర్గా మీకు చెప్తాను. కొంతమంది వ్యక్తులు మీ ముఖంలో చిరునవ్వు చూస్తూ మిమ్మల్ని, మీ కుటుంబంలో సుఖశాంతులను, శుభకార్యాలను, సంతోషాలన్నీ కూడా చూస్తూ వారు ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నారు. అలాగే మీరు ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ నరకం అనుభవించాలని, అనారోగ్య సమస్యలతో మంచాన పడాలని చెప్పేసి ఆ 2 కిలాడి స్త్రీలు మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలనేవి, చెడు మంత్రతంత్ర ప్రయోగాలనేవి ప్రయోగిస్తూ వస్తున్నారు. కాబట్టి ఆ స్త్రీల పేర్లు ఏమిటి అనేది కూడా ఖచ్చితంగా మీకు వివరించి చెబుతాను. ఇది ముఖ్యంగా 2 కిలాడి స్త్రీలు చేస్తున్నటువంటి పని. ఎందుకంటే మగవాళ్ళు వచ్చేటప్పటికీ ఆడవాళ్ళ విషయాల్లో అంతగా తలదూర్చరు. కాబట్టి కాస్త ఏదన్నా విన్నా కూడా కాస్తో కూస్తో ఒక విషయంతో వదిలేస్తూ ఉంటారు. కానీ ఆడవారు ఎలా ఉంటారంటే, కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ యొక్క మనసులో పైకి ఒకలాగా నవ్వుతూ నటిస్తూ ఉంటారు, కానీ మనసులో మాత్రం విషాన్ని నింపుకొని ఉంటారు. అంటే ఈర్ష్యతో, అసూయతో, చూడలేని తనంతో జనం నాశనమైపోవాలన్నట్లుగా కొంతమంది కిలాడి స్త్రీలు మన చుట్టూ ఉంటూనే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉంటారండి. వాళ్ళను కనిపెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కానీ వాళ్ళను ఎలా కనిపెట్టాలి ఏంటి అనేది ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో కొన్ని రకాల సంకేతాల ద్వారా మీరైతే తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ చెడు ప్రయోగాలు అనేవి జరుగుతూ ఉంది మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద. కాబట్టి మీరు పట్టించుకోకపోతే నిజంగా వాళ్ళు అనుకున్నది సాధించి నిరూపిస్తారు. వాళ్ళ దగ్గర మీరు ఓడిపోతారు. వారు అనుకున్నట్లుగా కన్నీళ్లు, నరకం, గొడవలు, కొట్లాటలు, తిట్టుకోవటాలు, ఇంకా ఎన్నో రకాల ఊహించినటువంటి ప్రమాదాలు కూడా మీకు జరిగేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల చెడు ప్రయోగాలు అనేవి మీ మీద చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసుకున్నవి వాళ్ళకే తిప్పి కొట్టాలి, వాళ్ళు తీసుకుంటున్నటువంటి గోతిలో వాళ్లే పడాలి అనే విధంగా మీరు ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి కొన్ని రకాలైనటువంటి పరిహారాలు సైతం నేను చెబుతాను. అవి చేయడం ద్వారా అసలు వీళ్ళెవరు, ఫస్ట్ మీకు ఆ వ్యక్తి ఎవరనేది ఒక అంచనా మీకు వస్తుందన్నమాట. అలాగే వాళ్ళు చేసేటటువంటి చెడు మీకు తగలకుండా ఉండడానికి మీరు ఒక చిన్న పరిహారాలు కూడా మిమ్మల్ని కాపాడేలా చేస్తాయి. ఎందుకంటే పరమేశ్వరుడు మీకు ఒక హెచ్చరికలాగా ఈరోజు ఈ సందేశాన్ని చెబుతున్నాడు. ఇప్పటికే పరమేశ్వరుడు మిమ్మల్ని చాలా రకాల ప్రమాదాల నుండి కాపాడుతూనే వస్తున్నాడు. గత కొంతకాలం నుండి చూస్తే మీరు ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, మానసికంగా చాలా చికాకుగా ఉండడం, ఒకసారి ఉన్న ఆలోచనలు ఒకసారి లేకపోవడం, తరచుగా ఏంటంటే తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇలా ఏదో ఎవరో మిమ్మల్ని కొడుతున్నట్లుగా, తిడుతున్నట్లుగా, అంతా కూడా ఒళ్ళంతా కూడా నొప్పులుగా ఉండడము, ఇటువంటి పీడకలలు రావడం, ఉలిక్కిపడి లేవడం, సరిగ్గా రాత్రులు నిద్ర పట్టకపోవడం, ఏ పని మీద కూడా పెద్దగా శ్రద్ధ అనేది చూపించలేకపోవడం, ఇలాంటివి ఎన్నో రకాల సంకేతాలు అనేవి మీ జీవితంలో ఈ మధ్య కాలంలో గత కొంతకాలంగా మీరు గమనించే ఉండుంటారు. అంటే ఆ సమస్యలు చాలా వరకు కూడా ఘోరంగా, అంటే ఘోరంతవి కూడా కొండంత కాకుండా పరమేశ్వరుడు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడనేది నిజం. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు, మేము కూడా అందరిగా మనుషులం కదా, మరి మమ్మల్ని ఎందుకు పరమేశ్వరుడు కాపాడుతున్నాడని. పరమేశ్వరుడు ఎందుకు కాపాడుతాడంటే పేదవారికి, అలాగే మనల్ని ఎవరినైనా కానీ హింసించే వారికి ఎవరండి అండగా ఉండేది? భగవంతుడే కదా. కాబట్టి భగవంతుడు మనల్ని ఎవరైనా కానీ దెబ్బతీసేలాగా ఎవరైనా
మంత్రతంత్ర ప్రయోగాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోడు. ఇక మీకు అసలు పని మీద ఆలోచన ఉండడం లేదు. ఎవరో మీ మీద పడి ఏడుస్తున్నట్లుగా నరదృష్టి అనేది మీ మీద ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ కళ్ళతో మమ్మల్ని చూడలేకపోతున్నారు. అలాగే ఊహకు కూడా అందనంతగా ఈ చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారేమో ఒక ఆలోచన కూడా మీకు కలిగి ఉండుంటారు. అయితే మీరు ఊహించలేకపోతున్నారు ఇలా చేస్తున్నారని. ఊహించకుండా ఏదోలే అనే ఆలోచన మాత్రం మీకు మెదులుతూనే ఉంటుంది. అయితే మీకు తెలియకపోవడం ఏంటంటే అది వారికి అవకాశంగా మారిపోయింది. ఎదుటి వారికి ఇంకా అదొక బలంగా మారిపోయింది. అలాగే వాళ్ళు ఎన్నో అంటే వాళ్ళకు ఒక మంచి సమయం అనేది ఇప్పుడు మీరు ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఒక మంచి సమయం. ఎందుకంటే ఇలాంటివి గవక్కని ఎవరూ కూడా ఊహించలేరు కదా. ఊహకు కూడా కొన్ని విషయాలు అందవు. ఎదుటి వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారులే, కాకపోతే మేము బాగుంటున్నామని చెప్పేసి కాస్తో కూస్తో ఈర్ష్య, ద్వేషం ఇలాంటివైతే అందరికీ ఉంటాయనే సంగతి ప్రతి ఒక్కరికి కూడా అనుకుంటున్నటువంటి విషయం. ఇలాగే మీరు కూడా అనుకుంటారు. కానీ అంతకు మించి ఇంకా ఏడుపులే కాకుండా అంతకు మించి చెడు ప్రయోగాలు కూడా చేపిస్తున్నారు. వాళ్ళు ఇంతగా మీ మీద కక్ష కట్టారు. అయితే అసలు అలాంటి మనుషులు ఈ భూమి మీదే ఉన్నారని చెప్పి మీరు కూడా నమ్మలేరేమో. ఎందుకంటే అలాంటి ఆలోచనలు అనేవి మనకి రావు కాబట్టి. అలాగే ఎదుటి వారందరినీ కూడా మీరు మంచి మనసుతో ఆలోచించే స్వభావం మీది కాబట్టి మీలాగా ఎదుటివారు కూడా అలాగే ఉంటారు అని మీరు అనుకోవడమే మీరు చేసేటటువంటి పెద్ద తప్పు. అయితే మీరు అనుకుంటూ ఉంటారు అందరూ మంచి వాళ్ళని, కానీ మీ ఊహ అనేది చాలా పొరపాటు. ఎదుటివారు మీ అంచనాలను ఎప్పుడో దాటి కూడా వెళ్ళిపోయారండి. మీరు అనుకుంటున్నటువంటి మంచితనం ఎక్కడా కూడా ఏ మూలల్లో వెతుక్కున్నా కూడా ఎదుటివారి దగ్గర కనిపించట్లేదు. మీరేంటంటే జనంతో చాలా సరదాగా నవ్వుతూ మీ కుటుంబంలో జరిగేటటువంటి విషయాలు కావచ్చు, లేదంటే మీ జీవితాల్లో జరిగేటటువంటి విషయాలే కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఎదుటివారితో చెప్పుకుంటూ సరదాగా సంతోషంగా నవ్వుతూ బ్రతుకుతూ ఉంటారు. అయితే మీకు కష్టాల సంఖ్య అనేది చాలా కాలం నుండి ఎక్కువగానే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న వయసు నుండి కూడా మీరు వయసుకు మించినటువంటి కష్టాలను, బాధలను అనుభవిస్తూనే వచ్చారు. అంటే మీరు చిన్నవాళ్ళైనా సరే, లేదా మీరే కుటుంబ భారాలను భుజాన వేసుకొని లాక్కు రావడం, మీరే ఇంట్లో చిన్న ఖర్చు దగ్గర నుండి పెద్ద ఖర్చుల వరకు ప్రతి రూపాయిని కూడా మీరే వాడడం, ఇటువంటివి మీకు పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు కూడా ఏమీ కూడా లేకపోయినా కూడా మేము అది చేశాము ఇది చేశాము అని చెప్పేసి ఇంట్లో కూడా గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి బాధలు అనేవి ఎవ్వరికీ కూడా చెప్పుకోలేక మీలో మీరు ఎంత నలిగిపోయారో, మీ వయసుకు మించినటువంటి ఎంత రోదన అనేది మీరు అనుభవించారు అన్నది మీకు మాత్రమే తెలుసు. అలాగే పైన ఉన్నటువంటి భగవంతుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే కొన్ని బయట వాళ్ళు ఎవరైనా ఏడిపిస్తే మనం ఇలా వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని చెప్పేసి మనం చెప్పుకోగలుగుతామండి. కానీ మన అని చెప్పి ప్రేమించేటటువంటి మనుషులు, మన సొంత మనుషులు, మన రక్త సంబంధీకులు, మన అని చెప్పేసి మనం ఎవరినైతే గట్టిగా నమ్ముంటామో అలాంటి వ్యక్తులు మనల్ని ఏడిపిస్తే ఆ బాధ అనేది ఎవరికీ కూడా చెప్పుకోలేమన్నమాట. ఎందుకంటే మనం తేలికైపోతాం, చులకనైపోతాం. ముందు బాధపడినట్లుగా ఎదుటివారు విన్నట్లుగా మన ముందు నటించిన, ఓదార్పు ఇస్తున్నట్లుగా నటించిన, పక్కకు వెళ్ళిన తర్వాత పగలబడి మరీ నవ్వుకుంటుంటారు. నలుగురిలో విలువ అనేది అసలు ఏ పాటికి ఉండదు. గౌరవ మర్యాదల సంగతి పూర్తిగా తగ్గిపోతాయి. కాబట్టి కొన్ని విషయాలు అనేవి కొన్ని రహస్యాలుగా ఉంటేనే, దాచుకుంటేనే మనలో మనమే నగిలిపోతూ ఉన్నప్పటికీ కూడా కొంచెం దాచుకోవాలి. అలాంటివి మీరు ఎంతగానో అనుభవిస్తున్నారు, క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడితో మీరు పడినటువంటి బాధలు, కష్టాలు, అవమానాలు, నిందలు, కన్నీళ్లు, ఇలా లేనిపోని అంటే మీ మీద ఎన్నో రకాల నిందలు కూడా విపరీతంగా పడ్డాయి ఈ గత కొంతకాలంగా. మీరు చేయని తప్పులకు చేశారని చెప్పేసి అవమానాలతో మిమ్మల్ని ఏదైనా అనొచ్చు అన్నటువంటి అంటే ఆ నోటితోనే మిమ్మల్ని చాలా రకాలుగా దూషించి ఉండవచ్చు. అయితే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టింది మాత్రం ఇద్దరు స్త్రీలను చెప్పుకోవచ్చు. అసలు ఇలాంటి మాటలు మేము పడాల్సి వస్తుందని మీరు కూడా కలలో కూడా ఊహించుండరు. అలాంటి భయంకరమైనటువంటి మాటలు, మంచికి పోయి చెడు ఎవరినైతే గట్టిగా నమ్మి వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళ వల్ల మాకు ఎలాంటి చెడు అనేది ఉండదు అని చెప్పి నమ్మినటువంటి వాళ్ళ ద్వారా మీరు ఎంతగా నరకం అనుభవించారో, ఎన్ని ఎదురు దెబ్బలు మీకు తగిలాయో అనేది మీ గుండెకు మాత్రమే తెలుసండి. వారి వల్ల అంటే కొంతమందికి ఆర్థిక పరంగా నష్టం జరిగి ఉండవచ్చు, అంటే డబ్బు చేజార్చుకోవడం కావచ్చు, జీవితంలో విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం కావచ్చు, అంటే వారితో మాట్లాడడం కావచ్చు, వారిని నమ్మి ఎంతగానో నష్టపోవడం కావచ్చు, వారి గురించి రాత్రింబగళ్ళు ఆలోచించి మైండ్ అంతా కూడా పాడు చేసుకొని అనారోగ్య సమస్యలు తెచ్చుకొని ఇవాల్టి రోజున మీకు ఎన్నో రకాలైనటువంటి మొండి రోగాలతో చాలా ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కొన్నారు. ఉపశమనంగా అంటే అది ఇది అని చెప్పేసి మీరు వాడుకుంటూ ఏదో కొన్ని మెడిసిన్స్ అయితే వాడుకుంటున్నారు, కానీ అనారోగ్య సమస్యలు మాత్రం మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తున్నాయనే చెప్పుకోవచ్చు.
దానికి తగిన పరిష్కారం మీ దగ్గర లేకపోవడం, దానివల్ల మీరు ఎక్కువగా దెబ్బతినడం కూడా గత కొంతకాలంగా జరుగుతూ ఉందనే చెప్పుకోవాలి. అయితే మీరు అనుకుంటూ ఉంటారు, వెంటనే మనం వారు చేసిన తప్పులను క్షమించేస్తాం, మరలా వారి దగ్గర బాగుంటాం అని మీరు అనుకుంటూ ఉంటారు. ఇవే మీరు చేసే పొరపాట్లు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదని చెప్పేసి ఒక అంచనా వేయలేకపోవడం అనేది మీ తప్పు. ఎవరు ఎలాంటి వారు అనేది కనిపెట్టలేకపోవడం, నవ్వే వాళ్ళందరూ కూడా మంచివారే, తిట్టే వాళ్ళందరూ కూడా ముంచేవారు అని చెప్పేసి మీరు పొరపాటు పడడం, ఇవన్నీ కూడా కొన్ని సమయాలను బట్టి సందర్భాలను బట్టి అంచనా వేసుకుంటూ ఉండాలి. ఎవరు ఏంటి ఎలాంటి వారు అనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అయితే మీ జీవితంలో ఇద్దరు కిలాడి స్త్రీలు ప్రముఖ పాత్ర అనేది పోషిస్తున్నారు. వారేంటంటే మీ మంచి కోరుకునే వాళ్ళలాగా, అసలు ఏమీ కూడా తెలియని అమాయకురాళ్ళలాగా చూడండి. 4 అట్లు ఇస్తే నమలలేక మింగుతారంటారు కదా, అలాంటి వాళ్ళు అలా నటిస్తూ ఉంటారు. అలా తెలిసి కూడా ఏమీ తెలియనట్లుగా మీ దగ్గర నటించి మిమ్మల్ని అవసరాలకు అతికించుకొని అవసరం తీరిపోగానే మిమ్మల్ని పక్కకు పడేయడం, తినేదాకా విస్తరాకు, తిన్న తర్వాత ఎంగిలాకు, ఇక దాంతో పని లేదు అనేలాగా మిమ్మల్ని ట్రీట్ చేయడం, ఇలాంటి వారు మీ చుట్టూ ఉన్నారనేది వాస్తవం. మీకు ఊహకు కూడా అందనివ్వకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారు వారు. అయితే వారు చాలా తెలివైనవారు. వీళ్ళు సామాన్యులు కాదు. ఈ విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. వారి ప్రవర్తన చూసినప్పుడు మరలా మీరు మారిపోతూ ఉంటున్నారండి. సరలే మనోళ్లే కదా అన్నట్లుగా మీరు మరలా ఏంటంటే వారి మాయలో పడిపోతూ ఉంటున్నారు. అలా మాయ చేసేస్తూ ఉంటున్నారు వారు కూడా. అలా ఎంత తెలివిగల వాళ్ళైనా కానీ మాయ చేసేటటువంటి శక్తి అనేది కొంతమందికే ఉంటుంది. అదే ఇప్పుడు చెప్పినటువంటి ఇద్దరు స్త్రీలకు ఉంది. పెద్దగా లోకజ్ఞానం తెలియని వాళ్ళు అమాయకులు ఏంటంటే పెద్ద మేధావుల్లాగా ప్రవర్తిస్తుంటారు. అబ్బో వీళ్ళు చాలా పెద్ద తెలివి కలిగిన వాళ్ళు అన్నట్లుగా వారి ప్రవర్తన ఉంటుంది. కానీ నిజానికి వాళ్ళు అమాయకులు కాదు. వాళ్ళు అమాయకులైతే కానే కారండి. వారికి అన్నీ తెలిసినట్లుగా పైకి అలా మీ ముందు మాట్లాడతారు. అయితే ఇలాంటి ముదుర్లు ఏంటంటే అన్నీ తెలిసినప్పటికీ కొన్ని తెలియని వారిలా నటిస్తూ ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళ విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక వారి అందాన్ని చూడలేక, అరే మేమేంటి ఇంత చక్కగా రెడీ అవుతున్నాము, మేం బాగోట్లేదు, వీళ్ళేంటి ఇంత బాగున్నారు అని చెప్పేసి ఈ రాశి వారిని చూసి ఇద్దరు స్త్రీలు కూలుకుంటున్నారు. అలాగే మీరు కట్టుకుంటున్నటువంటి బట్టలు ఏదైనా చక్కగా పండగ పబ్బం వస్తే మీరు చేసుకునేటటువంటి మంచి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మీరు చక్కగా రెడీ అయి వస్తే వారు అసలు చూడడానికి కూడా బాగోలేకపోయినా మిమ్మల్ని చూసి కుళ్ళుకొని ఏడుస్తున్నారు. మీరు ఇంత అందంగా ఉంటున్నారని చెప్పి కళ్ళల్లో నిప్పులు పోసుకొని మీ మీద పడి 100 మందిలో కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా గమనిస్తూ మీ మీద పడి మరీ ఏడుస్తున్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తులు ఎవరో తెలుసా? మీ పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధుత్వం. అటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధుత్వంలో ఏడ్చేటటువంటి స్త్రీ అనేది తప్పకుండా ఉంది. మరి ఆ పుట్టింటి తరపున బంధుత్వంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరంటే రక్త సంబంధీకులు కావచ్చు, అంటే అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, లేదా మీ అమ్మగారి తరపు వారు, అంటే అమ్మగారి తరపున కూడా చాలామంది ఉంటారు కదండి చుట్టాలు. మేనమామలు కావచ్చు, మేనత్తలు కావచ్చు, లేదా బాబాయిలు కావచ్చు, చిన్నమ్మలు కావచ్చు, పెద్దమ్మలు కావచ్చు. ఇలా ఒక్కసారి మీరు గమనించుకోండి. ఇలా మీ పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో, చిన్నమ్మలను, చిన్న నాయనమ్మలను ఇలా ఉంటుంటారు కదా, అలా పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధుత్వంలో మీ మీద పడి విపరీతంగా ఏడుస్తూ ఉంటున్నారు కొంతమంది వ్యక్తులు. తోబుట్టువుల్లో కూడా ఇలా జరుగుతున్నాయి. మరి ఈ రోజుల్లో అలా జరుగుతుండడం అందరికీ సహజమైపోయింది. అయితే మీరేంటంటే మా చెల్లె, మా అన్నయ్యే అని చెప్పి మీరు అన్నీ కూడా పట్టించుకోరనమాట. వారి గురించి ఏ విషయంలో కూడా పెద్దగా జాగ్రత్తలు తీసుకోకుండా మీ పాటికి మీరు ఉంటున్నారు. అయితే మీ దగ్గరకు వచ్చి చేయి చాపితే మీ దగ్గర ఉన్నా లేకపోయినా వారికి ఏదో ఒక విధంగా సర్దుబాటు చేస్తున్నారు. ఈ రోజుల్లో తోబుట్టువులు కూడా చాలా ప్రమాదకరంగా తయారయ్యారనే విషయాన్ని మీరు పసిగట్టలేకపోతున్నారు. కాబట్టి కొంచెం గమనించుకోండి ఈ వ్యక్తుల పట్ల. అందరినీ అని చెప్పి నేను చెప్పడం లేదు, కొంతమంది విషయంలో మాత్రం ఇలా జరుగుతుంది, మీకు కూడా తెలుసు. ఇలా మీ పుట్టింటి తరపు బంధువుల్లో ఎవరు అనేది మీరు బాగా గమనించుకోండి. మీ మనసుకు బాగా తెలిసిపోతుంది. మీకు తెలియకుండా ఏదైతే కూడా ఉండదు. కాకపోతే మీరు ఏముందిలే అని చెప్పి కేవలం నిర్లక్ష్యం చేస్తున్నారు, మరలా వారితో బాగుంటున్నారు చూడండి. అది మీరు చేసేటటువంటి పెద్ద పొరపాటు. మనసు మిమ్మల్ని ఎప్పుడూ కూడా హెచ్చరిస్తూనే ఉంటుంది. అది కూడా ఏంటంటే దైవం రూపంలోనే కదా. కాబట్టి మనసు కూడా మన మాట అప్పుడప్పుడు వినకపోవచ్చు, కానీ మనసు మాటను మనం వినాలి. ఇక మీరు వాళ్ళతో గొడవలు ఏం పెట్టుకోవద్దు, కానీ మీ యొక్క రహస్యాలు, మీ కష్టాలు, మీ బాధలు మాత్రం చెప్పుకోకుండా ఉంటే చాలు. మీ కష్టాలు బాధలు చెప్పుకునే కొద్దీ వారు లోపల చాలా సంతోషిస్తారు. మీ బాధనేమీ కూడా తీర్చలేరు. కాబట్టి అలాంటి వారితో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి కదండి. వాళ్ళను దూరం పెట్టే ప్రయత్నం అనేది తప్పక చేయండి. ఇలా ఒకరు పుట్టింటి తరపు వాళ్ళు, అంటే ఈ పుట్టింటి తరపు ఆడ మనిషి అనేది ఒకరనమాట. ఇక మరొక శత్రువు వచ్చేటప్పటికి, రెండవ కిలాడి స్త్రీ వచ్చేటప్పటికి అత్తగారింటి తరపున,
అంటే అత్తగారింటి తరపు ఒక కిలాడి స్త్రీ మీ మీద పడి విపరీతంగా వేడుస్తుంది. అంటే మీ రాశిలో ఉన్నటువంటి స్త్రీ మీద, అంటే పురుషులు కావచ్చు, ఈ కిలాడి స్త్రీ మీ మీద విపరీతంగా పడి ఏడుస్తుంది. మరి వాళ్ళు మీ అత్త, మీ మామగార, మీ తోడికోళ్ళ, మీ ఆడపడుచ, మీ వదిన, లేకపోతే మీ భర్త తరపున ఎవరైనా ఉన్నారా? ఇటువంటి వాళ్ళందరూ కూడా మీ దూరపు చుట్టాలై ఉండవచ్చు. ఇలా వాళ్ళల్లో ఒకరు ప్రత్యేకంగా మీ మీద పడి పడి ఏడుస్తున్నారు. అలా ఆ వ్యక్తి ఎవరనేది కూడా మీరు ఖచ్చితంగా అంచనా అనేది వేయలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే ఇలా మిమ్మల్ని చూడలేకపోతున్నారు, మీ చక్కదనాన్ని చూడలేకపోతున్నారు. కాస్తో కూస్తో మీ భాగస్వామితో, మీ కుటుంబంతో మీరు సంతోషంగా ఉండడం అనేది చూడలేకపోతున్నారు. అవన్నీ చూడలేక మీ ఎదురుగా నవ్వుతూ ఉంటున్నారు కానీ మిమ్మల్ని తిడుతూ, అంటే మీ ముఖం మీద తిట్టరు కదండి, కాబట్టి మీకు ఏ డౌట్ రావడం లేదు, కాబట్టి మీకు సందేహం అనేది కలగడం లేదు. అంతగా వాళ్ళు మీ ఎదుట నటిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కొంచెం అన్ని రకాలుగా పరిశీలిస్తూనే మీ మీద పడి ఏడుస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తులకు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండే తీరండి. ఇక మీ మీద లేనిపోని చాడీలు, అలాగే మీ నాశనాన్ని కోరుకునేటటువంటి ఈ ఇద్దరు స్త్రీల ద్వారా మీరైతే ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా వారి పేర్లు వచ్చేసి ఎస్, అలాగే ఎం. ఎస్ అలాగే ఎం ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేటటువంటి వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త అని చెప్పుకోవచ్చు. అయితే మీరు తప్పకుండా కొన్ని బియ్యపు గింజలు కానీ లేదా పెసలు కానీ ఒక స్పూన్ అలా చేత్తో తీసుకొని మీ యొక్క శత్రువుల పేర్లు చెప్పుకొని, ఎవరైతే శత్రువులు ఉన్నారో మీకు తెలిసింది కదండి, వాళ్ళ పేర్లు చెప్పుకొని మీ మనసులో కాస్త ఎవరూ లేని చోట ఆ ప్రదేశంలో వెళ్ళి చక్కగా ఆ ప్రదేశంలో కూర్చొని వాళ్ళ పేర్లు చెప్పుకొని కాస్త గుంటలాగా తవ్వేసి ఆ పెసలను కానీ బియ్యం గింజలను కానీ వాళ్ళు చేసేటటువంటి ఆ కుట్రలన్నీ కూడా మా మీద ఎటువంటి ప్రయోగం కూడా చూపించకూడదని చెప్పి ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఒక గుంటలాగా తవ్వేసి ఆ గుంటలో వాటిని పెట్టేసి దాని మీద మట్టి వేసేసి ఆ తరువాత దాని మీద ఒక నిమ్మకాయను పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా రండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి ఆదివారం సాయంత్రం సంధ్యా సమయంలో కానీ, శనివారం కానీ, అమావాస్య తిథుల్లో కానీ, పౌర్ణమి తిథుల్లో కానీ ఇలాంటి రోజుల్లో మీకు ఈ పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేత్తో ఒక చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం అనేది చేయండి. అలా చేయడం వలన మీకు జాతకంలో ఉన్నటువంటి దోషాలు, దుష్టగ్రహాల యొక్క చెడు అనేది మిమ్మల్ని తాకకుండా ఉంటుంది. శివారాధన అనేది మిమ్మల్ని అన్ని సమస్యల నుండి బయటపడేస్తుంది. అలాగే మీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పసుపు కొమ్ములతో పూజ చేసుకోండి. చక్కగా పసుపు కొమ్ములతో లక్ష్మీదేవి పాదాల దగ్గర మీ యొక్క కోరికను చెప్పుకుంటూ లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలను చదువుకుంటూ పసుపు కొమ్ములతో పూజ చేసుకోండి. ఒక చిన్న బెల్లం ముక్కను కానీ చక్కెర పాయసాన్ని కానీ నైవేద్యంగా పెట్టడం వలన మీకున్నటువంటి ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వాళ్ళు కలిగించే ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు చాలా వరకు కూడా బయటపడగలుగుతారు. ఇక చివరిగా ఒక శక్తివంతమైనటువంటి పరిహారం అండి, వెల్లుల్లి పరిహారం. మీరు ఏం చేస్తారంటే మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక వెల్లుల్లి రబ్బను, అంటే మనకు వంటగదిలోనే దొరుకుతుంది కాబట్టి ఒక వెల్లుల్లి రబ్బను మీ దగ్గర జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకుంటూ అలా ఉండండి. మీ పని పూర్తయిన తర్వాత దానిని బయటపడవేయచ్చు. అలాగే మీరు ఒక 10 వెల్లుల్లి రబ్బలను చక్కగా మాలలాగా కట్టేసేయాలి. అంటే వెల్లుల్లికి చివరి వైపు మాలలాగా సన్నగా ఉంటుంది కదండి, వాటిని మీరు చక్కగా మాలలాగా కట్టేసేయాలి. అంటే ఒక 10 వెల్లుల్లి రెబ్బలను, వెల్లుల్లి మాలను సిద్ధం చేసుకోవాలి. ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే మంగళవారం రోజున చేయాలి. తప్పకుండా గుర్తుంచుకోండి. అలా చక్కగా 10 వెల్లుల్లి రెబ్బలతో వెల్లుల్లి మాలను సిద్ధం చేసుకొని మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసుకొని పూజ గదిలో ఆ వెల్లుల్లి మాలను ఉంచేసి వాటి మీద పసుపు కుంకుమలు చల్లుతూ చక్కగా పూజ అనేది చేసుకోవాలి. తర్వాత మీ ఊరిలో గ్రామదేవత ఉంటుంది కదా, ఆ గ్రామదేవత దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని పానకం, వడపప్పును నైవేద్యంగా తయారు చేసి తల్లికి నైవేద్యంగా సమర్పించి తర్వాత నలుగురు భక్తులకు కూడా వాటిని మీరు ప్రసాదంలాగా పంచి ఇంటికి వచ్చేసి ఆ వెల్లుల్లి మాల ఉంది కదండి, ఇందాక మనం పూజ చేసింది, ఆ వెల్లుల్లి మాలను ఏంటంటే మీ ఇంటి గుమ్మానికి బయట వైపు తగిలించాలి. ఇలా చేయడం వలన మీకు శత్రువులు చేసినటువంటి చెడు ప్రయోగాలు కావచ్చు, ఇంట్లో గొడవలు కావచ్చు, లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇటువంటివన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే వెల్లుల్లి దుర్గాదేవి స్వరూపం. వెల్లుల్లి ఏంటంటే శత్రువులను మిత్రులుగా చేస్తుంది. శత్రు ప్రయోగాలు ఏది కూడా మీ మీద పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ వెల్లుల్లి పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అయితే ఈ పరిహారాన్ని చక్కగా నియమనిష్టలతో శుద్ధిగా చేసుకోవాలి. నాన్ వెజ్ తినకుండా, నలుపు రంగు బట్టలను వేసుకోకుండా భార్యాభర్తలు ఆ ఒక్కరోజు బ్రహ్మచర్యం పాటించి చక్కగా ఇప్పుడు చెప్పిన విధంగా ఈ పరిహారం అనేది చేసుకోండి. అప్పుడు మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక ఈ 4 రోజుల్లో మీకు అన్ని రకాల, అంటే సానుకూలమైనటువంటి అటు ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగ వ్యాపార పరంగా కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మీకు సానుకూలమైనటువంటి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. మరి తెలుసుకున్నారు కదండి, ఈ 4 రోజుల్లో మీరు చేసుకునేటటువంటి పరిహారాలు.
అలాగే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఏ వ్యక్తులు మీ మీద పగబట్టి ఉన్నారు, ఆ వ్యక్తుల నుండి మీరు బయటపడడానికి చేసుకోవాల్సినటువంటి పూజా పరిహారాల గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. మరి ఆ వ్యక్తులు ఎవరనేది మీ మనసుకు తప్పకుండా భగవంతుడు ఒక సంకేతాన్ని అయితే అందిస్తాడు. తెలుసుకొని జాగ్రత్త పడడం తప్పనిసరి. మరి ఈ వీడియో మీకు నచ్చితే, ఈ వివరణ మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మరికొంతమందికి కూడా షేర్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.